నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ దిల్సేసు. ఇప్పుడు నేను నరసాపూర్ ఫారెస్ట్ పార్క్కి వచ్చానండి. ఇది హైదరాబాద్ టు తెలంగాణ మెదక్ రూట్లోనే ఉంటుంది. లాంగ్ హైకింగ్స్, ట్రెక్కింగ్ కావాలంటే ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్పచ్చు. ఇదైతే బెస్ట్ టైం టు విజిట్ అక్టోబర్ టు ఫిబ్రవరి. ఇక్కడ మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. టికెట్ వచ్చేసి 50 రూపీస్. ఇలా ఎంట్రీ ఫీ అయినాక లోపలికి వెళ్తే ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది, కావాలంటే పట్టుకొని వెళ్ళచ్చు. బ్యాగ్స్ అన్నీ మెయిన్ గేట్ దగ్గర పెట్టాలి. దాని తర్వాత ఇలా వెళ్తే చాలా బాగుంది చూడటానికి ప్లేస్. ఈ స్టెప్స్ ద్వారా కిందకి దిగాలి. చాలా బాగా డిజైన్ చేశారు, కాకపోతే పెయింట్ అది అంతా పోయినట్టుంది. విజిటర్స్ అయితే అందరు చిన్నపిల్లలే, ఫ్యామిలీస్ కూడా నాకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి, కానీ మొత్తం కాలేజీ స్టూడెంట్స్ పిల్లలే ఉన్నారు. ఇలా ఎంటర్ అయితేనే ఇంకొక ఇలాంటి వుడెన్ బ్రిడ్జ్ కనిపిస్తుంది. దాన్ని దాటుకుంటూ వెళ్తే ఇంకా ఫారెస్ట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఇలా స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ మనకు ఈ ఫారెస్ట్ గురించి మ్యాప్లు అన్నీ ఉంటాయి. వాటిని చేసుకొని మనం వెళ్ళాలి అంటే పెద్ద ట్రిప్ ఏం కాదు, 1-2 అవర్స్లో అయిపోతుంది. ఇక్కడ నుంచి మీరు డిసైడ్ చేసుకోవాలి ఏ రూట్లో వెళ్ళాలి అనేది. మీరు ట్రెక్కింగ్ చేసుకుంటూ దీంట్లో హైలైట్ ఏంటంటే టవర్ ఉంటుంది, దాన్ని చూడడానికి వెళ్ళాలి అంటే ట్రెక్కింగ్ చేయొచ్చు, నార్మల్ దారిలో కూడా వెళ్ళొచ్చు అన్నమాట. మనం ఇదైతే నరసాపూర్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఇప్పుడు నేను ట్రెక్కింగ్ రూట్ ద్వారా వెళ్తున్నా. ఫస్ట్ అయితే ఇది భయపెట్టేసింది నన్ను. చిన్న ట్రెక్కింగే కానీ ఇదేంటి మరీ ఇలా ఉంది ఏంటి అనేసి కాస్త కింద నుంచి పోవడానికి కూడా లేవు, అవన్నీ కంపముళ్ళు మాదిరి ఉన్నాయి. ఈ స్టోన్స్ మీదే చాలా కష్టపడి వెళ్ళాల్సి వచ్చింది. ఏంట్రా బాబు ఇంకా భయపడుతుందేమో అనుకున్నాను, కాకపోతే నేను అనుకున్నంత అయితే, ఎందుకంటే నేను కొండల మీదే ట్రెక్కింగ్ చేసి వచ్చాను, ఇది నాకు పెద్దగా ఏమి అనిపించలే. కాకపోతే చిన్న ఒక 30 మినిట్స్ ట్రెక్కింగే అయినా హెవీగానే ఉంది, కానీ అంత ఏం లేదు, నీట్గా పాత్వే ఉంది. ఈ ట్రెక్కింగ్ 2 వైప్స్ వెళ్ళొచ్చు అనమాట. ఇలా ట్రెక్ చేసిన ప్లేస్ ఇప్పుడు చూడండి, ఇలా కట్టారా పక్కన ప్లేస్ చేసుకొని ఈజీగా వెళ్ళిపోవచ్చు. అక్కడైతే ఇది ఒక్కటే ఉంది, ఇప్పుడైతే ఇది అదే అనిపిస్తుంది. ఇది వీళ్ళు ట్రెక్కింగ్ పాత్ని చేశారు, ఇది న్యాచురల్గా అయితే అయ్యిండేది కాదు. ఈ పాత్ ఇంకా ఈ మధ్యలో అయితే ఈ కొండ మీద ఇలా వదిలేశారు, ఇది న్యాచురలే. కాకపోతే కొన్ని వీళ్ళు ఇలా కట్టి అదేదో అన్నట్టు పెట్టారు, కానీ ఇదంతా కాస్త కష్టమే. అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు, చిన్నది, జస్ట్ 30 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. ఆ వాచ్ టవర్కి వెళ్ళడానికి ఇంత కష్టపడాలన్నమాట. ట్రెక్కింగ్ పాత్ ఎలా ఉంటుందో అనుకొని వెళ్ళాను, ఏమీ లేదు, నార్మల్గా ఉంది, ఈజీగానే వెళ్ళిపోవచ్చు. అంత భయపడాల్సిన విషయం అయితే కాదు. ఇక్కడ న్యాచురల్ స్టోన్స్ చూడండి ఎంత బాగున్నాయంటే, కాసేపు దాని మీద కూర్చొని కూడా రెస్ట్ తీసుకోవచ్చు. కానీ ఈ ట్రెక్కింగ్ పాత్ అనేది గేట్కి దగ్గరలో ఉందన్నమాట. ఆ వుడెన్ బ్రిడ్జ్ దాటుతానే రైట్ సైడ్ ఉంది. ఈ ట్రెక్కింగ్ పాత్ని పెడితేనే ఈజీగా మనం బయటకు కూడా వెళ్ళచ్చు. దీని వాచ్ టవర్కి కూడా ఈజీగా చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏమైనా కనిపిస్తాయేమో అని చూస్తున్నాను, ఏం కనిపించట్లేదు, నార్మల్గా ఉన్నాయి. ఆ స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే ఆ బండలు, ఆ రాళ్ళ మీద సేద తీరడానికి ఉంటుంది కాసేపు. నేనైతే నా ట్రెక్కింగ్ ఆపట్లేదు, వెళ్తున్నాను. ఎక్సైట్మెంట్ అనమాట, నేచర్లో ఇలా తిరుగుతూ ఉంటే ఆక్సిజన్ ఇంకా అయిపోయింది ఇంతే. లెఫ్ట్ చూసారు కదా పాత్ దారి అనమాట ఇదంతా. ఇప్పుడు రైట్ తిరిగి మనము వాచ్ టవర్కి వెళ్ళాలి. ఇక్కడ ఏంటంటే ఇంకా కొన్ని
ఇలా కొన్ని కొన్ని చెట్ల టేకులతో కూడా చిన్న చిన్న స్టూల్స్ కూడా చేసి పెట్టారు. అది కాస్త బాగుంది. ఇలా 1 కిలోమీటర్ వెళ్ళాలి లోపలికి, అప్పుడు వాచ్ టవర్ వస్తుంది. కానీ గట్టిగానే ఉన్నారు జనాలు, మామూలుగా అయితే లేరు. ఫుల్ క్రౌడీగా ఉంది. నార్మల్ వేలో వెళ్ళేటోళ్ళు వాళ్ళు వస్తున్నారు. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తేనే మనకి వాచ్ టవర్ వస్తుంది. ఇక్కడ పక్షుల సౌండ్స్ కూడా ఉన్నాయి. ఇంకా కనిపించేది లెఫ్ట్ సైడ్ వాచ్ టవర్ అన్నమాట. దీన్ని ఎక్కితే ఈ ఫారెస్ట్ మొత్తం అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఈ ఫారెస్ట్ 30 స్క్వేర్ కిలోమీటర్ల స్ప్రెడ్ అయ్యి ఉంది. ఎంట్రీ ఫీ 50 రూపీస్, కెమెరాకి అయితే 100 రూపీస్. న్యాచురల్గా ఉండేది ఇది వాచ్ టవర్ అన్నమాట. ఇక్కడ ఈ బోర్డులో మన సేఫ్టీ మెజర్మెంట్స్ మీరే తీసుకోవాలి, మీరే బాధ్యత అని చెప్పారు. ఇలా ఉంటుంది ఈ వాచ్ టవర్. మొత్తం పైకి వెళ్తే గ్రీనరీగా చాలా బాగుంటుంది. 3 ఫ్లోర్లలో కట్టారు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. చెక్క బాగా మంచి చెక్కనే ఆడాయి. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ కొద్దిగా పల్చగానే ఉన్నారు జనం. అంతా కాలేజీ స్టూడెంట్స్ పిల్లలే, ఎవరు పెద్దవాళ్ళు ఎవరు లేరు. ఫ్యామిలీస్ కూడా లేవు. అప్పుడప్పుడు ఎవరో ఇద్దరు ఫ్యామిలీస్ అలా కనిపిస్తున్నాయి అంతే. ఇది సెకండ్. ఇక్కడ కాస్త జనాలు ఉన్నారు, అందరూ పిల్లలే. చూడండి వెళ్ళే కొద్దీ ఇంకా 3rd ఫ్లోర్ వెళ్తున్నాము. ఇక్కడ నుంచి లేక్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఫుల్ గ్రీనరీ. సరే చూడడానికి ఎంత బాగుందంటే అంత బాగుంది. ఇక్కడ పిచ్చగా జనాలు ఉన్నారు. అసలు ఆ గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. నాకు ఇంత క్రౌడీ ఉంటే నేను ఉండలేను. కాసేపు చూసేసాను, వీటిని క్యాప్చర్ చేసుకొని చూడండి ఎంత బాగుందో. ఒక సైడ్ జంగిల్, ఒక సైడ్ చెరువు, ఇంకో సైడ్ రోడ్ అన్నీ కనిపిస్తున్నాయి. ఎంజాయ్ చేసి ఇంకా నేను కిందికి వచ్చేసాను. నేను క్రౌడీ ప్లేస్లలో ఎక్కువ ఉండను. నేను నేచర్లోనన్నా ఉంటాను, కానీ క్రౌడ్ ఉంటే మాత్రం నేను కాస్త పారిపోతూనే ఉంటాను, ఎందుకు నాకు తెలీదు. ఇంకా ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఎవ్వరు లేరు. కాసేపు ఇక్కడ స్పెండ్ చేద్దామని కిందికి దిగాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. ప్రతి ఫ్లోర్లోనూ చాలా బాగుంటుంది. టాప్లో అయితే ఫుల్ హైగా చూడొచ్చు అని అక్కడే క్రౌడ్ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇలా అన్ని టేక్ స్టూల్స్ చేసి పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ ఇంకా కొన్ని ఫొటోస్ తీసుకున్నాను. దాని తర్వాత మళ్ళీ ఇంకా కిందకి వచ్చేసాను. కిందకి వచ్చేసి ఇక్కడ రైట్ వేసుకుంటే ఇప్పుడు మనం ట్రెక్కింగ్ చేసి వచ్చాం కదా, ఇది నార్మల్ పాత్వే అన్నమాట. అంటే ఇలా నడుచుకుంటూ కూడా ఈ వాచ్ టవర్ని చూడడానికి రావచ్చు. ఇది చాలా బాగుంది. ఇక్కడ ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే రేర్లీ అవైలబుల్ ప్లాంట్స్ విత్ నేమ్స్తో ఉన్నాయి, వాటిని చూడాలి. కొన్ని అంటే అంత పెద్దగా అయితే చూసేది ఏమీ లేదు, కానీ నేచర్లో నడవాలనుకుంటే నేచర్ లవర్స్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. సైలెంట్గా ఉండి బర్డ్ సౌండ్స్ కూడా వినొచ్చు. ఎస్పెషల్లీ ఏంటంటే డిఫరెంట్ బటర్ఫ్లైస్ని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. స్మాల్ వాక్
లేకుంటే లైక్ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి చిన్నది అనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు. రైనీ సీజన్లో అయితే గ్రీనరీతో ఫుల్ ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. నేనైతే ఇప్పుడు జూలైలో వచ్చాను, కానీ పర్లేదు బాగానే ఉంది జూలైలో కూడా. మనం అనుకున్న సీజన్లో కాకుండా ఇప్పుడు కూడా చాలా బాగుంది చూడడానికి. అంటే చిన్న పాత్వే ఉండి ఫుల్ అన్నీ న్యాచురల్. ఇక్కడ చూడండి ఇలా కొన్ని ఈ బెంచెస్ చేశారు చెక్కతోనే, అది చాలా అందంగా ఉంది. ఇక్కడ ఈ హైలైట్ ఇదే అన్నమాట. దీని మీద ఇంకా అందరూ ఫొటోస్ దిగుతున్నారు. నన్నైతే ప్రశాంతంగా దాన్ని అలా చూడడానికి ఇష్టపడతా, దాన్ని చావగొట్టకూడదు. ఇంకా ఇక్కడైతే పామ్ సౌండ్లు కూడా ఉన్నాయి. చూడండి పుట్టలు ఎన్ని ఉన్నాయో, చాలా పుట్టలు ఉన్నాయి. సౌండ్స్ వినిపించాయి కానీ అవి మనల్ని చూసే భయపడతాయంట స్నేక్స్. కాబట్టి నేనేం భయపడకుండా వెళ్ళాను. కానీ చాలా బాగుంది తెలుసా. నేచర్లో ఆ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ వెళ్తూ ఉంటే నిజంగా చాలా కొన్ని చిన్న పర్టికులర్గా అద్భుతాలు చూసినట్టు ఉంది నాకైతే. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి చెట్లు. ఇవైతే రేగిపళ్ళు, గుర్తుందా చిన్నప్పుడు మనం సంక్రాంతి రోజున ఉండేటివి. చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. ఇంకా చాలా అసలుకి చూస్తూ ఉంటే ఇదంతా మొత్తం నల్లమల ఫారెస్ట్ కదా, చాలా బాగుందన్నమాట చూడ్డానికి. దీన్ని డెవలప్ చేశారు కాబట్టి ఇలా ఉంది, లేకుంటే ఇది కొండ మాదిరి ఉంటే ఇదన్నీ ఈ పాత్వేలు కూడా ఉండేటివి కాదు. ఈ పార్కులో ఈ పాత్వేలను వీళ్ళు చేశారు ఇలా. ఇంకా అన్ని తంగెడు పువ్వు, మన తెలంగాణ రాష్ట్రం ఏంటి ఇలా పువ్వు అన్నీ పెట్టారు. ఇదే అన్నమాట మెడికల్ ప్లాంటేషన్. భలే ఉన్నాయి ఇవైతే. అసలు ఒక్కొక్క దానికి ఎక్కడా చూడని మొక్కలన్నీ ఇక్కడ ఉన్నాయి. చూడండి వీట్ గ్రాస్ ఎలా ఉందో, ఎంత నేచురల్గా. ఇవన్నీ ఈయన తోటమాలి అన్నమాట ఒక్కొక్క దాన్ని. కానీ ఇక్కడ లేవు, నేను వాటిని పక్కన మీకు డిస్ప్లే చేస్తున్నా ఎలా ఉంటాయి ఈ మొక్కలు అనేటివి. ఇక్కడ అన్నీ చచ్చిపోయాయి చెప్పాలంటే. చూడండి ఇలా ఉండాల్సినవి ఇలా ఉన్నాయి. ఏం చేయలేం, ఉన్న దానిలో చూసి తృప్తి పడాల్సిందే. అందుకే పక్కన డిస్ప్లే చూపిస్తున్నాను. ఈ ప్లేస్లంతా ఎండిపోయి ఉన్నాయన్నమాట, ఏమీ లేకుండా నిర్జీవంగా ఉన్నాయి. వాము చూడండి ఏమీ లేదు. నేను చెట్టు ఎలా ఉంటుందో మీ పక్కన చూపిస్తున్నా. న్యాచురల్గా ఇవి, కాకపోతే ఇక్కడ ఏమీ లేవు అన్నమాట. ఇదే వండర్ అన్నమాట దీంట్లో నాకు. కానీ సరస్వతి చెట్టు, తర్వాత ఏంటి తులసి చెట్టు, ఇదైతే మల్టీవిటమిన్ మొక్క. చూడండి బటర్ఫ్లైస్ ఎంత బాగున్నాయంటే వాటిని అలా చూస్తూ ఉండిపోయా నేను. రకరకాల బటర్ఫ్లైస్ ఉన్నాయి ఇక్కడ న్యాచురల్గా. ఇక్కడ నల్లేరు చెట్టు అంట, ఇది మల్టీవిటమిన్ మొక్క. అన్నీ ఎండిపోయినాయి చెప్పాలంటే. రణపాల, ఇక్కడ బిల్లగన్నేరు. ఇవైతే ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంటాయి, కాకపోతే అంతలే. ఇదైతే లక్ష్మణ ఫలం అంట. ఇది
ఇది సరస్వతి చెట్టు. ఇంకంతే, అది చూసాక బయటికి ఇలా చాలా ఆనందంతో ఇక్కడ చూడండి బటర్ఫ్లై ఇంత డిఫరెంట్. ఫస్ట్ అదేమో అయ్యి పడిపోయిందేమో అనుకున్నా, కానీ అది నేల మీద నడుస్తుంది, భూమి మీద. షాక్ అయిపోయి చూస్తున్నా, ఏమన్నా అయ్యిందేమో దానికి అనుకున్నాను. కానీ మళ్ళీ ఎంత యాక్టివ్గా వెళ్ళాక నేనే షాక్ అయిపోయినా. హర్ని, ఇవన్నీ పాంపుట్టలు. నేచర్లో గడపాలనుకుంటే మాత్రం సూపర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇవి వాష్రూమ్స్, ఇందులో వాష్రూమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఇదంతా నేచర్లో. చూడండి ఎంత బాగుందో. నాకైతే నిజంగా ఒక చిన్న చేప టైపు తెచ్చుకుంటే వేసుకొని కాసేపు పైకి ఆకాశంలో చూస్తూ పడుకుందాం అనిపించింది. అంత బాగుంది జంగిల్ పార్క్ అయితే. ఇంకా అంతే, ఇక్కడ నడిచే దారి కూడా అయిపోయిందనమాట. ఇప్పుడు నేను చూపించింది పాత్వే, నడవడం, ట్రెక్కింగ్ కాకుండా. ఇంకా మళ్ళీ వచ్చేసాం. ఇటు వెళ్తే ట్రెక్కింగ్, ఇటు వెళ్తే నార్మల్ దారి, బ్యాక్కి వెళ్తే ఇంకా బయటకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ దిల్ సే